హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మా ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక లోతు కలిగిన టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. ఒక్కసారి ఆలోచించు, మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వాళ్లకి పిండప్రదానం చేయకపోతే ఏం జరుగుతుంది? వాళ్ల ఆత్మకు శాంతి దొరకదు. వాళ్ల ఆధ్యాత్మిక ప్రయాణం అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఈ విషయం వినగానే నీ మనసులో ఒక ఆసక్తి, ఒక భయం కూడా కలిగిందా? పిండప్రదానం అంటే ఏంటి? ఇది హిందూ ధర్మంలో ఎందుకు అంత ముఖ్యమో, చేయకపోతే ఏం జరుగుతుందో ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడు, ఎందుకంటే ఇది కేవలం శాస్త్ర జ్ఞానం మాత్రమే కాదు, నీ పితృదేవతల శాంతికి, నీ కుటుంబ శ్రేయస్కి ఒక గొప్ప మార్గం. రండి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలోకి వెళ్దాం. మొదట పిండప్రదానం అంటే ఏంటో తెలుసుకుందాం. పిండప్రదానం అనేది హిందూ ధర్మంలో శ్రాద్ధకర్మలో ఒక ప్రధానమైన భాగం. ఇది చనిపోయిన వ్యక్తి ఆత్మకు ఒక సూక్ష్మ శరీర రూపాన్ని ఇచ్చే పవిత్రమైన క్రియ. మన శాస్త్రాలు, ముఖ్యంగా గరుడ పురాణం ఇలా చెబుతుంది: మనిషి మరణించిన వెంటనే ఆత్మ ప్రేత స్థితిలోకి వెళ్తుంది. ఈ స్థితిలో ఆత్మకు శాంతి లేదు. అది ఒక ఆధ్యాత్మిక స్థితిలో తడమాడుతూ ఉంటుంది. ఆత్మకు పితృలోకంలోకి ప్రవేశించడానికి లేదా శాంతిని పొందడానికి కొన్ని కర్మలు చేయాలి. అందులో అత్యంత ముఖ్యమైనది పిండప్రదానం. పిండం అంటే ఏంటి? పిండం అంటే అన్నం, తిలం, నల్ల నువ్వులు, గోధుమలతో చేసిన ఒక ఆహార రూపం. ఈ పిండాన్ని మనం భౌతికంగా అర్పిస్తాం, కాని శాస్త్రాల ప్రకారం ఇది ఆత్మకు ఆధ్యాత్మికంగా చేరుతుంది. ఈ ప్రక్రియ ఆత్మకు సూక్ష్మ శరీరాన్ని ఇస్తుంది. దానితో ఆత్మ తన తదుపరి ప్రయాణాన్ని కొనసాగించగలదు. మన పూర్వీకులు ఈ కర్మను ఒక ఆధ్యాత్మిక సాంకేతికతగా రూపొందించారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, ఆత్మశాంతి కోసం, కుటుంబ శ్రేయస్సు కోసం చేసే ఒక గొప్ప బాధ్యత. ఇప్పుడు అసలు ప్రశ్నకు వద్దాం. పిండప్రదానం చేయకపోతే ఏం జరుగుతుంది? ఈ విషయం గురించి గరుడ పురాణం స్పష్టంగా చెబుతుంది. పిండప్రదానం చేయకపోతే ఆత్మకు 3 ప్రధాన సమస్యలు ఎదురవుతాయి. మొదటిది, ఆత్మశాంతి లేకుండా బాధల్లో అల్లాడుతుంది. కొన్ని సందర్భాల్లో ఆత్మ బ్రహ్మ రక్షసుగా మారే ప్రమాదముంది. అంటే ఆత్మ భూమిపై దయ్యంలా తిరుగుతూ శాంతి లేకుండా సంచరిస్తుంది. ఇది వినడానికి భయంగా అనిపించినా ఇది శాస్త్రాల్లో స్పష్టంగా చెప్పబడిన వాస్తవం. రెండవది, పిండప్రదానం లేకపోతే ఆత్మ పితృలోకంలోకి ప్రవేశించలేదు. గరుడ పురాణం ప్రకారం పిండప్రదానం ఆత్మకు సూక్ష్మ శరీరాన్ని ఇస్తుంది. దానితోనే అది పితృలోకంలోకి వెళ్లగలదు. ఒకవేళ ఈ కర్మ చేయకపోతే ఆత్మ ప్రేతయోనిలో నిలిచిపోతుంది. అంటే ఆత్మకు శాంతి లేదు. అది ఒక ఆధ్యాత్మిక ఖైదీలా మిగిలిపోతుంది. మూడవది, ఇది చాలా ముఖ్యం, పిండప్రదానం చేయకపోతే ఆత్మ బాధలు కుటుంబ సభ్యులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. శాస్త్రాలు ఇలా చెబుతున్నాయి: ఆత్మశాంతి పొందకపోతే ఆ కుటుంబంలో దైవ కటాక్షం తగ్గుతుంది. బంధు సంబంధాల్లో కలహాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు లేదా అనవసరమైన అడ్డంకులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులకు అనవసరమైన మానసిక ఒత్తిడి కూడా కలుగుతుంది. ఇవన్నీ పితృదోషం వల్ల జరిగే సమస్యలు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్పనా? పూర్వకాలంలో ఒక గ్రామంలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతని తండ్రి మరణించినప్పుడు రామయ్య శ్రాద్ధ కర్మలు సరిగా చేయలేదు. పిండప్రదానం గురించి అతనికి పెద్దగా తెలియదు. అందుకే దాన్ని నిర్లక్ష్యం చేశాడు. కొన్ని నెలల తర్వాత అతని కుటుంబంలో అనవసరమైన సమస్యలు మొదలయ్యాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో వివాదాలు, అతని ఆరోగ్యం క్షీణించడం ఇవన్నీ అతన్ని బాధపెట్టాయి. ఒకరోజు గ్రామంలోని ఒక పండితుడు రామయ్యను కలిసి, నీవు నీ తండ్రి కోసం పిండప్రదానం చేయలేదు, అందుకే ఈ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికైనా శ్రాద్ధ కర్మలు చెయ్యి అని సలహా ఇచ్చాడు. రామయ్య వెంటనే శాస్త్రోక్తంగా పిండప్రదానం చేశాడు. అద్భుతంగా కొన్ని రోజుల్లోనే అతని కుటుంబంలో శాంతి, సమృద్ధి తిరిగి వచ్చాయి. ఈ కథ మనకు ఒక సందేశమిస్తుంది: పిండప్రదానం కేవలం ఆత్మశాంతి కోసం మాత్రమే కాదు, మన కుటుంబ శ్రేయస్సు కోసం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు పిండప్రదానం ఎప్పుడు, ఎలా చేయాలో చూద్దాం. శాస్త్రాల ప్రకారం మరణించిన తర్వాత 10వ, 11వ, 12వ, 13వ రోజుల్లో పిండప్రదానం చేయాలి. ఈ రోజుల్లో ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడటానికి ఈ కర్మలు చాలా అవసరం. అలాగే ఏటా ఒకసారి మహాలయ పక్షంలో పిండప్రదానం చేయడం అత్యంత శ్రేష్ఠమైనది. మహాలయ పక్షం అంటే పితృల కోసం ప్రత్యేకంగా జరిగే 16 రోజుల సమయం. ఈ సమయంలో చేసే పిండప్రదానం ఆత్మకు గొప్ప శాంతిని, పితృలోకంలో స్థానాన్ని ఇస్తుంది. పిండప్రదానం ఎలా చేయాలి? దీన్ని శాస్త్రోక్తంగా పండితుల సమక్షంలో చేయాలి. శుద్ధమైన నీరు, తులసి, నైవేద్యం, అన్నం, నల్ల నువ్వులు,
గోధుమలతో పిండాలు తయారు చేస్తారు. ఈ పిండాలను పవిత్రమైన నదిలో లేదా నీటిలో విడిచి పితృదేవతలను స్మరించి అర్పిస్తారు. ఈ ప్రక్రియలో మంత్రాలు, శాస్త్రీయ విధానాలు చాలా ముఖ్యం. పిండం అంటే ఒక శరీర రూపం. ఈ పిండం ద్వారా ఆత్మ తన తదుపరి ఆధ్యాత్మిక ప్రయాణానికి అవసరమైన సూక్ష్మ శరీరాన్ని పొందుతుంది. ఇప్పుడు కొంచెం శాస్త్ర ఉదాహరణలు చూద్దాం. గరుడ పురాణంలో ఒక శ్లోకం ఇలా చెబుతుంది: అపిండం నహి పితృభ్యః క్రియతే యస్య మానవైః తం పితృగణాన గృహ్ణంతి స కిరాతోపి దున్హకితః. దీని అర్థం, ఎవరికి పిండప్రదానం చేయకపోతే ఆత్మను పితృదేవతలు స్వీకరించరు, ఆత్మ దున్హకంతో బాధపడుతుంది. ఈ శ్లోకం స్పష్టంగా చెబుతుంది పిండప్రదానం ఆత్మశాంతికి ఎంత అవసరమో. అలాగే మన హిందూ సంప్రదాయంలో పిండప్రదానం కేవలం ఆత్మ కోసం మాత్రమే కాదు, దాన్ని చేసే వ్యక్తికి కూడా శాంతి, దైవ కటాక్షం లభిస్తాయి. ఇది ఒక ధర్మకర్మ, ఒక బాధ్యత, ఒక ఆధ్యాత్మిక సంబంధం. ఈ కర్మ వెనుక ఒక లోతైన తాత్వికత కూడా ఉంది. మనం జన్మాంతరాలుగా మన పూర్వీకులతో ఒక కర్మ బంధం కలిగి ఉంటాం. వాళ్లు మనకు జీవితాన్ని ఇచ్చారు, మనం వాళ్లకు శాంతిని ఇవ్వాలి. పిండప్రదానం ఈ బంధాన్ని గౌరవించే మార్గం. ఇది కేవలం ఒక ఆచారం కాదు, మనం మన పితృదేవతలకు చూపే కృతజ్ఞత, వాళ్ల ఆత్మలకు చేసే సేవ. ఈ కర్మ చేయడం వల్ల ఆత్మశాంతి పొందడమే కాదు, మన కుటుంబంలో దైవ కటాక్షం, శాంతి, సమృద్ధి పెరుగుతాయి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం చెప్పనా? కొన్ని సందర్భాల్లో పిండప్రదానం చేయకపోతే ఆత్మలు కుటుంబ సభ్యులకు కలలో కనిపిస్తాయని, లేదా వాళ్ల సమస్యలను సూచించే సంకేతాలు ఇస్తాయని చెబుతారు. ఉదాహరణకు, ఒక వ్యక్తి తన తల్లి మరణించిన తర్వాత శ్రాద్ధ కర్మలు చేయలేదు. కొన్ని నెలల తర్వాత అతనికి పదే కలలో తన తల్లి బాధపడుతూ కనిపించింది. అతను ఒక జ్యోతిష్యుడిని సంప్రదించగా, నీ తల్లి ఆత్మకు పిండప్రదానం అవసరం అని చెప్పాడు. ఆ వ్యక్తి వెంటనే శాస్త్రోక్తంగా కర్మలు చేశాడు. ఆ తర్వాత అతని కలలు ఆగిపోయాయి, కుటుంబంలో శాంతి నెలకొంది. ఇలాంటి ఉదాహరణలు మనకు పిండప్రదానం యొక్క శక్తిని, ఆవశ్యకతను చూపిస్తాయి. ఇప్పుడు కొందరు అడగొచ్చు, ఈ రోజుల్లో ఇలాంటి ఆచారాలు ఎందుకు? ఇవి నిజంగా అవసరమా? ఈ ప్రశ్న సహజం. కానీ ఒక విషయం గుర్తుంచుకో, మన హిందూ ధర్మంలో ఒక్కో ఆచారం వెనుక ఒక లోతైన శాస్త్రీయ, ఆధ్యాత్మిక కారణముంటుంది. పిండప్రదానం కేవలం ఒక ఆచారం కాదు, ఇది ఆత్మశాంతి కోసం, కుటుంబ సమృద్ధి కోసం, దైవ కటాక్షం కోసం చేసే ఒక శక్తివంతమైన కర్మ. ఈ కర్మ చేయడం వల్ల నీవు నీ పితృదేవతలకు కృతజ్ఞత చూపడమే కాదు, నీ కుటుంబానికి శాంతిని, సమృద్ధిని తెచ్చిపెడతావు. ఈ కథ నీకు ఎలా అనిపించింది? పిండప్రదానం గురించి తెలుసుకుని నీ మనసు ఏదైనా కొత్త విషయం నేర్చుకుందా? నీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా షేర్ చెయ్యి, నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఈ వీడియో నీకు ఉపయోగకరంగా, ఇన్స్పైరింగ్గా అనిపిస్తే నీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యి. మన హిందూ ధర్మంలో దాగి ఉన్న ఈ గొప్ప జ్ఞానం అందరికీ చేరాలి కదా. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక కథలు, శాస్త్ర రహస్యాలు, ధర్మ విషయాలు తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యి. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మర్చిపోకు, లేకపోతే ఇలాంటి అద్భుత కంటెంట్ మిస్ అవుతుంది. నీ పూర్వీకుల ఆత్మలకు శాంతి, నీ కుటుంబానికి సమృద్ధి, నీ జీవితంలో దైవ కటాక్షం ఎల్లప్పుడూ నిండి ఉండాలని కోరుకుంటూ ఈ రోజు కథ ఇక్కడితో ముగిసింది. శాంతి శాంతి శాంతింహ. మళ్ళీ ఇంకో ఆసక్తికర టాపిక్తో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.